Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. హలో సార్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? గుడ్, ఐఎమ్ గుడ్. మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య ఈ హైడ్రా కమిషన్ అనేది ఒకటి వచ్చింది సార్. అంటే దాని ద్వారా మొత్తం అక్రమ కట్టడాలన్నీ కూల్చివేస్తున్నారని విన్నాము. సో ఎందుకంటారు దానివల్ల అసలు బిల్డర్స్ కానీ లేకపోతే కొన్న వాళ్ళు కానీ ఎవరు ఎక్కువగా నష్టపోతారు అంటారు? అంటే చూసుకున్నట్లయితే మనం ఇదివరకు సీఎం అయితే అట్లా ఏం చేయలేదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన సీఎం అది ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. సో దీని గురించి అసలు మీరు ఏం చెప్తారు? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ దీప్తి. ఎందుకంటే నువ్వు ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చావు, నాకు ఆబ్జెక్టివ్ ఆన్సర్ అడుగుతున్నా. సో హైడ్రా అనేది చాలా మంచి ఇనిషియేటివ్ అని చెప్పాలి. ఓకే. కొంత మన పక్క రాష్ట్రాలు కూడా మనం చూసి ఫాలో అవుతున్న దృష్టికి వచ్చేసింది. ఓకే. ఏంటంటే ఒకప్పుడు మన 1950-60స్లోకి వెళ్తే మనం 1700 పైచిలకు చెరువులు, లేక్స్ ఉండేవి. ఓకే. ఈరోజు 700 వచ్చేసాయి. మరి 1000 లేక్స్ ఏమైనట్టు? రాత్రి మట్టేసి కప్పేసి దాని ఇల్లు కట్టి మస్పూస్ మారేడుగా అంటారు కదా, మొత్తం కప్పేసి ఇల్లు కట్టేస్తారు. విచ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే పార్కులు కానీ, లేకులు కానీ, రోడ్స్ కానీ కొన్ని పబ్లిక్ ప్రాపర్టీ. అది పార్క్ అనేది ఎవరైనా వెళ్ళొచ్చు, మీది నాదని చెప్పలేం కదా. అలాంటి ఆక్యుపై చేసి అక్రమం కట్టడం అనేది కొంతమంది బిల్డర్లు ఆక్యుపై చేస్తే, కొంతమంది రాజకీయ నాయకులు కానీ, లేదా బడాబాబులు కానీ, బిజినెస్ మెన్ కానీ, స్పోర్ట్స్ సెలబ్రిటీస్ ఏమైనా. సో విచ్ ఈస్ టోటల్లీ అగేన్స్ట్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. సో దానికి ఏం చేశారంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఐజీ లెవెల్ పర్సన్ని ఏవి రంగనాథ్ గారిని హైడ్రా కమిషనర్గా నియమించారు. ఆయన పూర్తి పవర్స్తో పంపించారు. అంటే నీకు ఎవరితో సంబంధం లేదు, ఏ డిపార్ట్మెంట్ సంబంధం లేదు, నీకు అక్రమం ప్రూవ్ అయితే కూల్చేశాను. సో పొద్దున్న 5-6 గంటలకు వెళ్ళి కూడా పోలీస్ సిబ్బంది వీళ్ళందరితో 50 మంది 100 మంది వెళ్ళి బిల్డింగ్లు, చాలా బిల్డింగ్స్ కూల్చేశారు గత 1 వీక్ 10 డేస్లో. సో ఒక విధంగా మంచిదే. ఎప్పుడు కూడా ఏదైనా ఒక సిస్టమ్ తీసుకొస్తే కొద్దిగా మంచి జరుగుతుంది, కొద్దిగా చెడు జరుగుతుంది. ప్రో ఉంటుంది, కాన్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఈయన చాలా వ్యతిరేకత అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతున్నారో, జనరల్ మీరు ఏపీఎస్ఆర్టీ చూసుకుంటే ఎప్పుడు కూడా ఎండి ఐపీఎస్ ఉంటాడు, ఐఏఎస్ ఉంటాడు. పబ్లిక్తో డీలింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. కొద్దిగా రిజిడిటీ ఉండాలి, కొద్దిగా అవసరం అయితే సెకండ్ గ్రేడ్ 3rd గ్రేడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటి పెట్టిన తర్వాత దీనికి 3500 మంది స్టాఫ్ని శాంక్షన్ చేస్తున్నారు. అంటే చాలా పెద్ద 3500 ఒక సింగిల్ డిపార్ట్మెంట్కి. అందులో ఆల్రెడీ 259 మందికి 3 గ్రూప్ 1 ఆఫీసర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, హోంగార్డ్ అన్ని రకాలుగా. ఇది కాకుండా ఈ 3500లో మిగతా డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, డిటీసీపీ కానీ, రెవెన్యూ కానీ, మరో రకరకాల డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కానీ. ఎందుకంటే ఒక 100 కోట్లు 50 కోట్ల ప్రాపర్టీని కూల్చడం చాలా రిస్క్తో కూడి. రేపు ప్రూవ్ అవ్వకుండా నువ్వు కూర్చొని జాబ్ పోతుంది, యూ విల్ బి ఇన్ రిస్క్. కొంతమంది రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యేస్ కూడా ఎగ్నెస్ట్గా మాట్లాడు, కాంగ్రెస్లోనే ఉండి ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీఎంనే తిడుతున్నారు. సో ఇది కరెక్ట్ రాంటే రెండు కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఏమంటే యాజ్ లాంగ్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ దట్ మీరు పార్క్స్ కానీ, లేక్స్ కానీ ఆక్యుపై చేసి కట్టారంటే ఇయోటి. అసలు ఎందుకు ఆ లేక్స్ దగ్గర కన్స్ట్రక్షన్ ఉండకూడదు అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా బఫర్ జోన్, కన్జర్వేషన్, FTL, 111 ఫారెస్ట్ జోన్, వీటికి అది ఉన్న చెరువు ఉన్న దగ్గర నుండి ఒక 10 కిలోమీటర్లు ఏం కట్టకూడదు యాజ్ పర్ లా ఆఫ్ ది గవర్నమెంట్. ఒక 5 to 10% మాత్రం కట్టుకోవాలి. అందుకనే ఫామ్ హౌస్ ఉంటాం. ఫామ్ హౌస్ అంటే నువ్వు 1 ఎకరం కొనుక్కుంటే 10% కట్టుకోవాలి. ఎందుకు? అక్కడ హెవీ బిల్డింగ్స్ కడితే డ్రైనేజు, గార్బేజ్ ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? నీటిలోకి వెళ్తాయి. ఇప్పుడు మనకున్నది ఏంటి? హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, అవి తాగడానికి వాడుతున్నాం నీళ్ళు. ఇప్పుడు అందులో ఈ కాలుష్యం వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? నీళ్ళు ప్రజలకి ఇబ్బంది అవుతుంది కదా. అందుకనే NGT అనే ఒక బాడీ ఫస్ట్లో మాట్లాడాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని. ఆ బాడీ తాలూకా డ్యూటీ ఏంటంటే నేచర్ని ప్రొటెక్ట్ చేయడం. అట్లానే ఇలాంటి 111 కేసీఆర్ గారు ఎత్తేస్తున్నారు. ఎత్తేసారా? ఎత్తలే. ఎందుకంటే ఆయన ప్రతిపాదించారు ఓట్ బ్యాంక్ కోసం. సెంట్రల్ గవర్నమెంట్ NGT సపరేట్ పవర్ఫుల్ బాడీ. రేరా ఎట్లయితుందో, ఇప్పుడు హైడ్రా కమిషన్ ఎట్లయితుందో, అట్లా NGT కూడా సపరేట్ బాడీ. వాళ్ళు ఎవరికి భయపడరు, వాళ్ళు చెప్పిందే ఫైనల్. వాళ్ళకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని లాస్ ఉంటాయి. సో అయితే రంగనాథ్ గారు చాలా
స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా రిజిడ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే. షూటెడ్ సైట్ అని ఒకప్పుడు ఫారిన్ కంట్రీలో ఎక్కడో విన్నాను నేను. ట్రైన్స్ రోజు లేట్ వెళ్ళేవంట ట్రైన్స్. అది ఒకరోజు బాస్ ఎవరైతున్నారో ఆ ట్రైన్ స్టాఫ్లో 10 మంది 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, డ్రైవరు గార్డు, వాళ్ళందరినీ రమ్మనంట, నిల్చోబెట్టి షూట్ చేసేటంట. అప్పటి నుంచి ట్రైన్ లేట్ అవ్వలేదంట. అంటే పనిష్మెంట్ అనేది అలా ఉండాలి. మన వాళ్ళంటే కట్టడం కట్టేస్తుంది అంటే నాకు ఎంపీ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, ఎమ్మెల్సీ తెలుసు, పిఎం తెలుసు అంటారు. అక్కడ అవన్నీ ఆగు వీళ్ళు, అందుకని ఐపీఎస్ వాళ్ళు పెట్టారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది గవర్నమెంట్, బట్ హౌ లాంగ్ ఇట్ విల్ రన్, whether they can withstand the pressure from the public, from the same government, ruling government, opposition government. ఇప్పుడు ఏం చేస్తారు, రూలింగ్ పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎత్తారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు. సో విన్ విన్ సిచ్యువేషన్, నా తిరగొడితే వాడు కూడా తిరగొట్టన్నాడు. సో ఓవరాల్గా పరిణామం ఏంటంటే కొద్దిగా అల్లకొల్లంగానే ఉంది. అయితే ఒక ఇనిషియేటివ్ అయితే మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అక్రమ కట్టడాలని మళ్ళీ ఫ్యూచర్లో ఏ బిల్డర్కైనా ఏ సెలబ్రిటీకైనా కట్టాలనే ఆలోచన కూడా రాకూడదు అనే విధంగా ప్లాన్ చేస్తారు. సో అది గుడ్ స్టెప్, బికాజ్ పబ్లిక్ మన ప్రాపర్టీ మనం కట్టిన ట్యాక్స్తో మెయింటైన్ చేస్తారు. మరి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? కొనుక్కునే వాళ్ళు తప్పు చేసినట్టు శిక్ష అనుభవిస్తారు. ఇప్పుడు కొనుక్కున్నట్టు మనం ఎన్ని వీడియోలో చెప్పాం, యూ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్, గో త్రూ ఏసీ, లీగల్ ఒపీనియన్, లింక్ డాక్యుమెంట్, ఇవన్నీ చెక్ చేయమన్నాం కదా, పర్మిషన్స్ చెక్ చేయమన్నాం కదా, సర్వే నెంబర్ చెక్ చేయమన్నాం కదా, ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉందా, కట్టనే 111 జీవోలు ఉంటాయి, కడితే గుడ్డుగా కొనిస్తారు అనుకోండి, యూ హ్యావ్ టు ఫేస్ ది సిచ్యువేషన్ కదా. సో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో యాక్చువల్లీ బిల్డర్ కూడా కట్టి అమ్మకూడదు, ఫస్ట్ మిస్టేక్ ఈస్ డన్ బై బిల్డర్. బట్ బిల్డరు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆశ నుండి అత్యాశ లెవెల్కి వెళ్తే చీటింగ్ మొదలవుతుంది. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. డబ్బు అనేది ఎవరికి చేయదు, నాకు లలిత జ్యువెలర్స్ ఆయన అంటాడు కదా, డబ్బు ఊరికే రాదు. సో ఇక్కడ ఊరికే వస్తుంటే ఏమంటే 111 జీవో రేట్ ఉండదు. ఇప్పుడు ఫామ్ హౌస్ ప్లాట్ ఎంత ఉంటుంది, 5,000 ఉంది అనుకోండి, ఇక్కడ 50,000 ఉంటుంది. ఆ 45,000 ఏమవుతుంది, జనాలకి రెగ్యులర్ ప్రాపర్టీ కింద అమ్మేస్తున్నారు. కొన్ని 5-10 అంతస్తుల బిల్డింగ్లు ఎన్ని అంతా కూల్చేస్తారు అంతే. ఒక విధంగా మంచిదే, అంటే అట్లీస్ట్ ఫ్యూచర్లో ఇంక ఇలాంటివి లేకపోతే వదిలేసి 700 చెరువులు కాస్త 70 చెరువులు అయిపోతాయి, 1700. ఇది ఓవరాల్గా మంచి పరిణామం. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్దర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.